ఇదే టాపిక్ కి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. మేడం చెప్పండి, మొదటి నుంచి కూడా ఏపీ రాజధానిగా అమరావతిని వ్యతిరేకించిన వైసీపీ నేతలు ప్రస్తుతం రాజధాని పర్యటన చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? రాజధాని ప్రజలన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నా వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా ఒక కక్ష సాధింపులాగా తయారైందండి. ఏ అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నా కూడా దాన్ని తప్పుదోవ పట్టించే విధానంగానే మొదటి నుంచి కూడా కనిపిస్తూ ఉంది. ఇదే వైసీపీ నాయకులు నాయకత్వం అసెంబ్లీలో మాకు అమరావతి మద్దతు ఇస్తున్నాము, అమరావతే మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని అని చెప్పిన వాళ్ళు మళ్ళీ మాట మార్చి రకరకాల మాటలు చెప్తూ ఈ రోజు మళ్ళీ ఇంత హేయమైన పనికి పాల్పడ్డారు. అక్కడ అన్న రాజధాని రైతులు వాళ్ళ త్యాగాల పట్ల ఎలాగో వాళ్ళకు ఒక వాల్యూ లేదు అని కనిపిస్తుంది. అలాంటిది ఇంకా ఏదో ఇక్కడ కరెక్ట్ గా జరగడం లేదు, ప్రభుత్వం ఏదో తప్పుగా పట్టిస్తుంది రైతుల్ని అనే ఒక విధానంతో ముందుకు వెళ్ళడం అంటే నిజంగా వారి త్యాగాలకు ఒక విలువ లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి మీద ఎలాంటి నిబద్ధత లేదు. పూర్తిగా చెప్పాలి అని అంటే ఒక నాయకత్వ లక్షణం లేదు. రేపు వాళ్ళకి అసలు ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఆంధ్ర రాష్ట్రాన్ని అనే ఒక ఆలోచన కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని నాకు అనిపిస్తుందండి. ఎస్ మాధవి గారు, రాజధాని ప్రాంతాల్లో పర్యటించడానికి అక్కడ రాజధాని రైతుల్ని రెచ్చగొడుతూ కూడా రాజధాని ప్రాంతంలో గొడవలు సృష్టించడానికే వైసీపీ నేతలు ఇటువంటి యాత్రలు చేస్తున్నారు అని మనం భావించవచ్చా? ముమ్మాటికి అంతేనండి. ఎందుకంటే ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా అయితే కులాలు మతాలు లేదంటే ప్రాంతాల యొక్క చిచ్చు పెట్టడం, అక్కడ విభజించు పాలించు అనే ఒక విధానంతో వెళ్ళడం తప్ప మరొక అంశం చేతగాని పరిస్థితి వైసీపీ నాయకులకి ఉంది. ఈరోజు ఎంతో ఆనందంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి రాజధాని ఉండాలని అమరావతి రైతులందరూ ముందుకొచ్చి త్యాగం చేసి వారి భూములు వాళ్ళు ఇస్తున్న పరిస్థితుల్లో, వాళ్ళకి ఇష్టంగా ఇచ్చిన పరిస్థితుల్లో ఈ రోజు వచ్చి మళ్ళీ దీన్ని డైవర్ట్ చేసి ఇట్లా మీకు ప్రభుత్వం ఏదో తప్పు చేస్తుందన్న విధానాన్ని తీసుకెళ్లి వాళ్ళని రెచ్చగొట్టడం వల్ల అంటే ఏం సాధించబోతున్నారు? మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని వద్దనా, లేకపోతే వాళ్ళు చేసిన త్యాగాలకు అర్థం లేదనా, వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తున్నారనా, అంత తెలివి తక్కువగా రైతులు ఉన్నారనా, లేకపోతే వాళ్ళ ఆలోచన ఏంటి, ఏం సాధించాలని ఒక ప్రయత్నం చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. కేవలం అక్కడ విద్వేషాలు సృష్టించి రెచ్చగొట్టి వారు అంటే వాళ్ళొక బుద్ధి లేని పని చేశారు అన్న ఒక విధానాన్ని తీసుకెళ్లాలన్న ఒక ఆలోచనని క్రియేట్ చేయాలన్న ఒక ఎజెండాతో ఈ రోజు అక్కడ ఉన్న నాయకులందరూ వ్యవహరిస్తున్నారు. నిజంగా ఇంత నీచానికి దిగజారిపోతుంది వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకత్వం అని అంటే నిజంగానే ఒక జాలిపడాల్సిన అంశంగా నాకు అనిపిస్తుందండి. మాధవి గారు, ఇటు వైసీపీ నేతలు ఎన్ని పర్యటనలు చేసినా గానీ గొడవలు శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం కొంత మేర ఎందుకు కిందకి దిగుతుంది? వారి మీద ఎటువంటి యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదు త్వరగా? ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటే అభివృద్ధి పట్ల సంక్షేమాన్ని చెప్పిన దానికంటే రెట్టింపుగా ఇచ్చే ఒక విధానాన్ని పట్ల చాలా నిబద్ధతగా ఉందండి. ఇట్లాగా వీళ్ళు రెచ్చగొట్టే విధానంతో ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళ మీద దృష్టి పెట్టి ఈరోజు ఆ సమయాన్ని, ఎంతో విలువైన సమయాన్ని వృధా చేసుకునే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ప్రస్తుతానికి లేదు. నిధులు ఒక సంక్షోభంలో మనం ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క ప్రభుత్వాన్ని తెచ్చుకున్నప్పుడు దానిలో నుంచి బయటకు పడాలి అని నిరంతరం ఆలోచిస్తున్న పరిస్థితి కనపడుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కృషి చేస్తూ ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న నేపథ్యంలో వీరు ఈ సమయాన్ని కూడా పక్కదోవ పట్టించి ఎలాగూ వీళ్ళు ఒక పనిలో నిమగ్నమై ఉన్నారు కాబట్టి మనం రెచ్చగొట్టే రాజకీయం చేయొచ్చు, విద్వేషాలు సృష్టించే రాజకీయం చేయొచ్చు, దీని నుంచి ఏదైనా లబ్ధి పొందొచ్చు అని వీళ్ళు చేస్తున్న ఈ చిల్లర రాజకీయాలకి దృష్టి పెట్టి సమయాన్ని వృధా చేసి వీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు, ఈ రోజు నేను ఒక అంశం మీద మీకు దృష్టి పెట్టినప్పుడు వీళ్ళు ఇంకొక ఎజెండాతో రేపు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి వాల్యూ ఇస్తూ ముందుకు వెళ్తే వాళ్ళని ఉపేక్షించినట్టే అనే ఒక ఆలోచనతో వీళ్ళని ఉపేక్షించే పరిస్థితి కనపడుతుంది. కానీ నిజంగా ఒక స్థాయి దాటి ఒక లిమిట్ దాటితే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించే పరిస్థితి ఉండదండి. ఖచ్చితంగా వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఆల్రెడీ ప్రజలు ఇచ్చిన ఒక తీర్పుతో అధోగతి పాలైపోయి వైసీపీ అంటే నామరూపాలు లేని పరిస్థితుల్లో ఆల్రెడీ మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అలాంటిది ఇంకా దిగజారిపోయి నాయకులు అని అనిపించుకునే పరిస్థితి కూడా లేకుండా ఈ రోజు వీళ్ళ చర్యలు ఉంటున్నాయి. వాటికి ఖచ్చితంగా ఒక తగిన మూల్యం మాత్రం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఇటు యాక్షన్ తీసుకోకపోవడం వల్లే వైసీపీ నేతలు ఇలా రెచ్చిపోయి ప్రతిసారి కూడా ఘర్షణలకు తావిస్తున్నారని కూడా ప్రజల్లో కూడా ఒక రకమైన భావన వచ్చేసింది. మరి దీనికి సంబంధించి ప్రజలకు మీరేం చెప్తారు?
లేదండి, ఎప్పుడైతే ఒక కామన్ మ్యాన్ ఇబ్బంది పడతాడో, లేదంటే వీళ్ళ చర్యల వల్ల ఎప్పుడైతే నిజంగానే అక్కడ శాంతి భద్రతలు అంటే ఎలా అవుతుందనంటే ఈ రోజు రెచ్చగొట్టే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వీళ్ళ అజెండాతో ముందుకెళ్తున్నప్పటికీ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. అక్కడ రాజధాని రైతుల కోసం వాళ్ళు ఎంత కక్షపూరితంగా ఎంత రెచ్చగొట్టే విధానాలతో వెళ్ళినప్పటికీ కూడా దాన్ని నమ్మి దాన్ని అర్థం చేసుకుని ముందుకెళ్లే పరిస్థితి ప్రస్తుతానికి ఇప్పుడున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి లేదు. కాబట్టి వీళ్ళు చేసే ప్రయత్నాలన్నీ వృధా ప్రయత్నాలే తప్ప అక్కడ ఏదో వీళ్ళు కోరుకుంటున్న విధంగా ఏదన్నా జరుగుతుంది, రేపొద్దున మళ్ళీ ఒక సానుభూతి చర్యతో మళ్ళీ వీళ్ళు రావచ్చు అనే ఒక ఏ సంకల్పంతో అయితే ఈ పనులన్నీ చేస్తున్నారో అవి ఖచ్చితంగా ఫలించవు. కాబట్టి ప్రభుత్వం కూడా అన్నెసెసరీగా ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ పనుల కోసం పోలీస్ సిబ్బంది ఎంతో విలువైన వాళ్ళ టైం అంతా కేటాయించి వీళ్ళ మీద దృష్టి పెట్టి అక్కడ లేనిపోని అల్లర్లు సృష్టించేలాగా చేసి, అంటే వీళ్ళు వచ్చారు కాబట్టి మళ్ళీ పోలీస్ జులుమని లేదంటే కూటమి నాయకుల యొక్క జులుమని వాళ్ళు మళ్ళీ దాన్ని వాడుకునే పరిస్థితి లేకుండా చేయాలన్న ఒక ఉద్దేశంతో పట్టించుకోకపోవడమే తప్ప అదర్వైజ్ అక్కడ ప్రజలకి ఎవ్వరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా కూటమి ప్రభుత్వం చూస్తూ అయితే ఉండదండి. రైట్ మాధవి గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ జాయినింగ్.